హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడి పొడిగా రావాలంటే ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలోకి సాంబారు రసంతో కానీ తిన్నా, ఇలా ఉత్తగా అన్నంతో ఫ్రై వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందైతే బెండకాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం తడి ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో బెండకాయలు వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేయటం వల్ల ఇలా పొడి పొడిగా అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బెండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెండకాయలను అయితే వేపుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మధ్యలో పోపు దినుసులు వేసినా కూడా ఫ్రై అయిపోతాయండి. ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ మూత అనేది పెట్టకూడదండి. మూత పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బల్ని ఎక్కువే వేసుకోవాలి ఫ్రైలలోకి, చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే ఫ్రైలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై అంతా ఒకసారి కలుపుకోవాలి. ముందే సాల్ట్ వేసామనుకోండి బెండకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి. అందుకనే ఇలా కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ కారం కూడా వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ కారం మాత్రమే వేస్తున్నానండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం కారాలు, ఆయిల్ ఐటమ్లు అన్నది కొంచెం తక్కువ తినటం వల్ల కూడా హెల్త్ కూడా చాలా మంచిదండి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేడి అన్నంలోకి టేస్ట్ చూసి ఎలా ఉంది అన్నది చెప్తానండి. ఇలా చేయటం వల్ల బెండకాయ ఫ్రై అయితే చాలా పొడి పొడిగా వస్తుందండి. ఈ కాంబినేషన్లో పప్పు కానీ రసం కానీ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా ఒత్తుగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉందండి బెండకాయ ఫ్రై అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్.